కొన్ని వందల ఏళ్ల నాటి పురాణత్వమైన దేవాలయం అండి. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తుడి చేతులతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి గాని, నవగ్రహాలకు గాని, మహాదేవుడికి గాని, హనుమంతుల వారికి గాని మరియు దుర్గాదేవికి గాని వచ్చే భక్తులతోటి పూజలు చేపిస్తారండి. ఈ దేవాలయంలో నవగ్రహాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది కొన్ని వందల ఏళ్ల క్రితం ప్రతిష్టాపించారని చెప్పేసి. ఈ ఆలయానికి వచ్చి నాకు సంతానం కలగాలి లేదా వివాహం జరగాలి, నేను ఒక సొంత ఇల్లుని కట్టుకోవాలనుకుంటున్నాను, ప్రతి ఒక్క ధర్మమైన కోరిక ఈ ఆలయంలో నెరవేరుతుంది. మీకు చూస్తేనే అర్థమవుతుందండి, పేరెంట్స్ చిన్న పిల్లలని తీసుకొని వస్తారు ఈ ఆలయానికి చాలా మంది. ఎందుకు అంటే ఈ ఆలయానికి వచ్చి సంతానం కలగాలని కోరుకున్నా, వివాహం జరగాలని కోరుకున్నా నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత వాళ్ళు తప్పకుండా శనివారం కానీ మంగళవారం కానీ ఏదైనా విశేషమైన రోజు ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. హనుమంతుల వారికి ప్రతి శనివారం మంగళవారం శ్రీ రామనవమి మరియు హనుమాన్ జయంతికి చాలా విశేషమైన పూజలు జరుగుతాయి. ఈ దేవాలయంలో శివాలయం ఉపాలయంగా ఉంటుంది. దాని శివ పంచాయతనం అంటారండి. చాలా విశేషమైన పూజలు శివరాత్రికి, మహర్షి శివరాత్రికి జరుగుతాయండి. అలాగనే ఇక్కడ రాహుకేతు పూజలు గాని, నవగ్రహాల పూజలు గాని జరగడం జరుగుతుంది. అలాగనే దసరా నవరాత్రులకి ఇక్కడ దుర్గాదేవికి చాలా విశేషమైన పూజలు అలంకరణలు జరుపుతారండి. ఇతను చెప్పే మాటలు వింటే ఎవరైనా షాక్ అవుతారండి. ఇతనే కాదు చాలా మంది చెప్పారు, ఈ ఆలయానికి వచ్చి నాకు వివాహం జరగాలనుకున్నాను, నేను కోరుకున్నా నాకు స్వామివారు వివాహం జరిపించారు, తక్షణమే నేను ఈ ఆలయానికి వచ్చి సంతానం కలగాలని కోరుకున్నాను, నాకు సంతానం కలిగింది, సొంత ఇల్లు కట్టుకోవాలి నాకు కష్టంగా ఉంది అని చెప్తే నాకు సొంత ఇల్లు స్వామివారు ప్రసాదించారు. ఈ మాట ఒక్కరు కాదండి చాలా మంది చెప్పారు. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అండి. తప్పకుండా మరిన్ని దేవాలయాల వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవాలయం అడ్రస్ వచ్చేసి మన తెలంగాణ హైదరాబాద్ కోటి జాంబాగ్ ఏరియాలో ఉంటుందండి.